గాయస్ మనం ఇప్పటి వరకు అయితే మ్యూజియంకి అయితే వెళ్ళేసి వచ్చాం. ఇది గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆల్ ఎబిలిటీ పార్క్. పార్క్ అనేది ఇలా ఉంది, ఆల్ ఎబిలిటీ పార్క్. పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం. గైస్ బయట అయితే ఆల్ ఎబిలిటీ పార్క్ అని ఉన్నది. ఈ పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ పార్క్ లోపల ఎలా ఉంటుందని. ఫ్రంట్ అయితే ఇలా ఉంది స్టార్టింగ్. ఆల్ ఎబిలిటీ పార్క్ లో చిన్న బుడ్డోడు బొమ్మ కనిపిస్తున్నాడు. ఇక్కడ నుండి లోపల చూసినట్లయితే ఆ బుడ్డోడు బొమ్మ కనిపిస్తాడు. బుడ్డోడు అంటే మీదికి కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట. చూడండి మీది ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేమో బొక్క నుంచి అవతలకి వెళ్ళి అవతలకి రావాలి. చూద్దాం. ఆల్ ఎబిలిటీ పార్క్ అంటే ఏదో చూడాలి. గాయస్ ఇదేంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి అందరూ ఫ్యామిలీస్ వచ్చారు. ఈ ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి. అండ్ చిన్న పిల్లలు. అండ్ ఇక్కడ ఒక పెద్ద బుడ్డోడు బొమ్మ ఉన్నది. బుడ్డోడమ్మ బుడ్డోడు, చెట్టు బొమ్మల బుడ్డోడు. ఇక్కడ ఇలా తిరుగుతూ ఆడవచ్చు. అంటే ఆ మీద నుండి అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ అండి ఈ పార్క్, ఆల్ ఎబిలిటీ పార్క్. చూసారుగా, ఇంత మించి ఇంకేం లేదు ఇక్కడ. ఏమొచ్చి తిప్పుకొని ఆడవచ్చు. అదిగా ఆడుతున్నారుగా పిల్లలు. ఇది ఎలాగరా ఆడాలరా? అదే ఆహా, నిల్చొని తేపాలా? ఇదేమో ఇది ఇలాగే. ఇక్కడ నుండి ఎక్కి ఇక్కడ నుంచి పిల్లలు. చూసారుగా, చాలా వరకు అయితే ఇది మొత్తం ఫ్యామిలీస్కి అయితే బెటర్గా ఉండే పార్కు. కొంచెం పర్లే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏమొచ్చి ఇక్కడ మీదకి ఎక్కి చూసి మనం బొక్క నుంచి ఆడాలి. ఫోటోలు ఈ ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ పార్క్. ఏదో అనుకుంటే టైంపాస్కి మనం జాలీగా ఇక్కడ వైజాగ్లో ఉన్నట్టయితే జాలీగా ఎంజాయ్ చేయడానికి రావచ్చు. అంటే ఇక్కడ నుంచి మీదకి వెళ్ళి చూద్దాం, మీద నుండి లొకేషన్ ఎలా కనిపిస్తుంది. గాయస్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నుండి కింద చూసినట్టయితే ఇక్కడ నుండి కింద చూసినట్టయితే ఇటు పక్క బీచ్ ఉన్నది. అండ్ ఈ ఫ్రంట్కి వస్తే సిటీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ప్లేయర్ కింద మీద నుండి అలా చుట్టూ తిరుగుతూ మనం బీచ్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేయవచ్చు. అయిపోయింది. ఇలా మీద నుంచి ఇక్కడ నుండి చూడవచ్చు.
చిన్న పార్కే. అంటే ఇక్కడ నుంచి కింద దిగొచ్చు అనమాట. అక్కడ నుంచి కింద దిగి ఎటు వెళ్ళొచ్చు అవుతుంది. అండ్ సో ఆన్ ఇలా దిగొచ్చు.